సిస్టర్ డాక్టర్ ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే ఓకే ఓకే, నేను లంచ్ అవర్లో కాల్ చేస్తాను. సరే సార్. ఏం విశాల్? సార్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తారు. ఏమైంది సార్? అబ్బే, నువ్వంత కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదయ్యా. నువ్వు సరైన సమయానికి మీ అమ్మగారిని అడ్మిట్ చేసావు కాబట్టి మేము ఆపరేషన్ చేసి బ్రతికించగలిగాం, లేకపోతే చాలా సీరియస్ అయి ఉండేది. ఏంటి సార్ మీరు అన్నది? అరే అవును విశాల్, మీ అమ్మగారి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే సార్. అమ్మా అమ్మాయి ఎక్కడ్రా? ఏ అమ్మాయమ్మా? అదేరా, నాకు ఆపరేషన్ చేయించి బతికించిన అమ్మాయిరా. అదిగో మాటల్లో వచ్చింది, ఆ అమ్మాయేరా. శిరీష, నువ్వా? అమ్మా తను అరే, ఆల్రెడీ శిరీష మీ మధ్య జరిగిందంతా చెప్పిందిరా. ఆ పిల్ల చాలా మంచిదిరా. శిరీష, థ్యాంక్ యూ శిరీష, మా అమ్మని కాపాడినందుకు. ఆ మాటకొస్తే నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే నిన్నొక దొంగలా ట్రీట్ చేసినందుకు, మా నాన్ని చంపింది నువ్వు కాదని తెలియక నిన్ను అవమానించినందుకు, రోజు నా వెంట పడుతుంటే నీ ప్రేమలో సిన్సియారిటీ తెలుసుకోలేక నేను చాలా అసహించుకున్నాను. కానీ నిజం తెలిసాక నేను చాలా బాధపడ్డాను. అలా అని ఇదంతా పశ్చాత్తాపంతో చేయలేదు. నాకు కాబోయే అత్తగారిని కాపాడడం కోసం ఇదంతా చేశాను. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ విశాల్. ఎన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు. ఐ లవ్ యూ శిరీష, లవ్ యూ సో మచ్. విశాల్, ఒరే విశాల్, రాంగ్ అడ్రస్ వచ్చుంటున్నామే. పదవేసి పోదాం. రే రాంబాబు. విశాల్, మీరేనా? ఈ నాలుగు మీలో సక్సెస్ అయిందన్నమాట. ఈసారైనా గొడవ పడకుండా కలిసి ఉండండి రా బాబు. అమ్మ పెద్ద కొడుకు పెద్ద కొడులు, చిన్న కొడుకు చిన్న కొడులు, పనిలో పనిగా మమ్మల్ని కూడా దీవించేస్తే మా బిజీలో మేము ఉంటాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.